హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసున మనసై పార్ట్ 49. ఏవండి, మీకు ఇబ్బంది లేకపోతే నా దగ్గర ఒక ఆలోచన ఉంది అని రాధ నవీన్‌తో అంటుంది. ఏంటి రాధా, అది చెప్పు అని నవీన్ అడుగుతాడు. మరేమో అని రాధ మెల్లగా చెప్పడం మొదలుపెడుతుంది పూసగుచ్చినట్లు అన్నీ నవీన్‌తో. అది తప్ప మరో మార్గం లేదా అని నవీన్ ఆలోచిస్తూ అంటాడు. 2 రోజులు మాత్రమే కదండీ! అనవసరంగా మన విషయంలో వాళ్ళు ఇబ్బంది పెట్టడం ఎందుకు అని రాధ తల దించుకుని చెప్తుంది. నవీన్ 2 నిమిషాలు ఆలోచించి, సరే నువ్వు చెప్పినట్టే చేద్దామని అంటాడు. రాధ పెద్దగా మురిసిపోకుండా చిన్న నవ్వు నవ్వి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. నవీన్‌కి జ్వరం కారణంగా మెల్లగా సోఫాలో కూర్చుని నిద్రలోకి జారుకుంటాడు. రాధ వంటగదిలో నుండి వచ్చి నవీన్‌ని చూసి 2 అడుగుల దూరంలో నవీన్‌కి దగ్గరగా వెళ్ళి ఏమండీ ఏమండీ అని అరుస్తుంది. ఉలిక్కిపడి లేచిన నవీన్ కంగారు పడుతూ ఏమైంది రాధా? ఎందుకు అరుస్తున్నావు? అని అడుగుతాడు. మీరు నిద్రపోతున్నారు కదా, అందుకే లేపాను అని రాధ అంటుంది. నవీన్ విచిత్రంగా చూస్తూ నీరసంగా ఉంది, పడుకున్నా, అయితే ఏంటి అని అడుగుతాడు. అయితే ఏంటా? జ్వరం వచ్చినప్పుడు తిని నిద్రపోకూడదు. జ్వరం ఎక్కువైపోతుంది. మేలుకొని టీవీ చూడండి, లేదంటే మరేదైనా కాలక్షేపం చెయ్యండి అని రాధ అంటుంది. నవీన్ లేచి కూర్చుని ఏంటి రాధా, ఇవన్నీ నమ్ముతావా అని అంటాడు. నిజమండి, జ్వరం వచ్చినప్పుడు మధ్యాహ్నం పడుకోకూడదు. ఒకవేళ పడుకుంటే ఊళ్ళో అయితే కలికం పెడతారు తెలుసా అని చెప్తుంది. కలికం అంటే ఏంటి రాదా అని అడుగుతాడు నవీన్. అది పెట్టుకుంటే పడుకోవచ్చు. అలాగే ఒంట్లో వేడి కూడా పోతుంది. కానీ చాలా నొప్పిగా ఉంటుంది. మీ వల్ల కాదు అని మేల్కొని టీవీ చూడండి అని రాధ చెప్తుంది. ఆ కలిగం ఏదో పెట్టు, నిద్రపోతాను అని నవీన్ అంటాడు. రాధ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏమండి, మీ వల్ల అస్సలు కాదు. దానిని కంట్లో పెడతారు అని రాధ చెప్తుంది. పర్లేదు, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ పెట్టు అని నవీన్ అంటాడు. ఏమండి, ఇంకొకసారి ఆలోచించండి అని రాధ హెచ్చరించింది. నేను చెప్తున్నా కదా రాధా, పెట్టు అని నవీన్ అంటాడు. రాధ కంగారు పడుతూ కిచెన్లోకి వెళ్ళి మిరియాలు తీసుకుని నూరుతుంది. ఆ వచ్చిన లేపనం తీసుకుని చిన్న గిన్నెలో వేసుకుని మరో గిన్నెలో కల్లుప్పు తీసుకుని వెళ్తుంది. ఏమండి, తెచ్చాను, ఇంకోసారి ఆలోచించేది ఏమైనా ఉందా అని రాధ అడుగుతుంది. ఏం లేదు, పెట్టు అని నవీన్ అంటాడు. సరే, ఈ కల్లుప్పు పంటి కింద పెట్టుకోండి అని గిన్నె ఇస్తుంది. నవీన్ రాధ చెప్పినట్లు కొంచెం కల్లుప్పు తీసుకుని పంటి కింద పెట్టుకుంటాడు. రాధ లేపనం తీసుకుని ఏమండి, నొప్పి తట్టుకోగలరా అని మరీ అడుగుతుంది. ఇంతవరకు వచ్చి ఏంటి రాధా, పెట్టు అని నవీన్ అంటాడు. సరే అయితే కొంచెం పెడతాను, ఒక కంట్లో చకచకా పెట్టేయాలి, లేదంటే ఒక కంట్లో పెట్టి గ్యాప్ తీసుకుంటే మరో కంట్లో పెట్టించుకోలేరు. అందుకే త్వరగా పెడతాను అని రాధ అంటుంది. అలాగే పెట్టు రాధా అని నవీన్ అంటాడు. రాధ నవీన్కి దగ్గరగా వెళ్ళి కూర్చుని ఒక చేత్తో నవీన్ మొహాన్ని పట్టుకుని గిన్నెలో ఉన్న లేపనం తన చూపుడు వేలుతో తీసుకుని మళ్ళీ ఒకసారి నవీన్ వైపు చూసి మీరు భరించగలరా అని నెమ్మదిగా అడుగుతుంది. నవీన్ రాధ వైపు చూస్తూ పెట్టు రాధా అని అంటాడు. రాధ సరే అని నవీన్ ఒక కంట్లో వణుకుతున్న తన చేత్తో కలికం టక్కున పెట్టేస్తుంది. మరో కంట్లో కూడా పెట్టేస్తుంది. నవీన్ 2 కళ్ళు మూసేస్తాడు. 2 క్షణాలు పంటి కింద నొప్పిని భరించి ఇక తన వల్ల కాక హా నొప్పి నొప్పి అని అరవడం మొదలు పెడతాడు. రాధ ఆ అరుపుకి ఎదురుపడి ఏం కాదండి, నొప్పి తగ్గిపోతుంది అని నవీన్ చేతిని పట్టుకుని నిమురుతూ చెప్తుంది. నవీన్ ఆ ఘాటును భరించలేకపోయాడు. హా అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. కన్నీళ్లు కారిపోతున్నాయి. నవీన్ని చూస్తే రాధకి చాలా బాధగా అనిపిస్తుంది. తనకు కూడా కంట్లో నుండి నీళ్లు వచ్చేస్తున్నాయి. నవీన్కు ఆ మంట తట్టుకోవటం తన వల్ల కావడం లేదు. ఆ నొప్పికి నవీన్కి ఆ నుండి అమ్మహ వరకు అచ్చులు మొత్తం పలికాడు. ఇకెలా కాదని రాధ నవీన్ని బాత్రూంలోకి తీసుకుని వెళ్ళి చన్నీటితో మొహం కడుగుతూ ఏమండి, కాస్త కళ్ళు తెరవడానికి ప్రయత్నించండి, కొంచెం నీళ్లు పడితే మంట తగ్గుతుంది.
తెరవలేకపోతున్నాను రాధా, చాలా నొప్పిగా ఉంది అని నవీన్ అంటాడు. ఏం కాదు, చిన్నగా తెరవండి అని రాధ మళ్ళీ కొంచెం నీళ్లు పోస్తుంది. నవీన్ అతి కష్టం మీద కళ్ళు తెరవడానికి ట్రై చేసి మెల్లగా ఓపెన్ చేస్తాడు. ఎర్రగా కందిపోయి ఉన్నాయి. ఉండండి, కొన్ని నీళ్లు పోస్తాను అని కళ్ళల్లో చిన్నగా వాటర్ పోసి క్లీన్ చేసి రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టింది. తన చీర కొంగుని నోటితో ఆవిరి పట్టి రెండు కళ్ళ మీద మార్చి మార్చి పెడుతూ నవీన్ నొప్పిని తగ్గిస్తుంది. ఇప్పుడు ఎలా ఉందండి అని రాధ అడుగుతుంది. రాధ చాలా పెయిన్గా ఉంది అని నవీన్ అంటాడు. అవును, చెప్పాను కదండి అలాగే ఉంటుంది అని రాధ అంటూ ఉండగా బయట మళ్ళీ వర్షం మొదలైంది. వామ్మో, బట్టలు తడిచిపోతాయి అని చకచకా బాల్కనీ వైపు వెళ్ళింది. నవీన్ కూడా లేచి హాల్ వైపుకు వస్తాడు. బయట వర్షం చూస్తూ బాల్కనీ వైపు వస్తాడు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వర్షంలో తడిస్తే మళ్ళీ జ్వరం ఎక్కువ అవుతుంది అని రాధ అంటుంది. వర్షంలోకి ఏమీ రాలేదులే, ఊరికే ఇటు వచ్చాను, కొంచెం ఫ్రెష్గా ఉంటుందని అని నవీన్ అంటాడు. రాధ అన్ని బట్టలు తీసేలోపు సగం వర్షంలో తడిసింది. లోపలికి వస్తూ తడిచిన కాలు కావడంతో జుర్రున జారి వెనక ఉన్న నవీన్ పైన పడుతుంది. నవీన్ రాధని పడకుండా పట్టుకుంటాడు. కానీ సడన్గా పడడంతో తను కూడా మేనేజ్ చేసుకోలేక నవీన్ కింద పడిపోతాడు. బట్టలన్నీ నవీన్ పైన పడడంతో అయ్యయ్యో చూసుకోలేదని అంటుంది. అంటే నిన్ను నన్ను ఇద్దరిని నేను ఎలా లేపాలి? నువ్వు లేస్తే అప్పుడు నేను లేవగలను అని నవీన్ నవ్వుతూ అంటాడు. రాధ తన ఎక్కడ ఉందో చూసుకుని ఓ చూసుకోలేదు అని మెల్లగా లేచి చీర సరి చేసుకుని కింద పడ్డ బట్టలన్నీ తీసుకుని కుర్చీలో వేసింది. నవీన్ లేచి సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో లాయర్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. నవీన్ లిఫ్ట్ చేసి హలో సార్ చెప్పండి అని అనగానే అవతల వైపు లాయర్ గారు, నవీన్ డైవర్స్కి అప్లై చేసేసాను, మ్యూచువల్ డైవర్స్ కాబట్టి 3 నెలల్లో వచ్చేస్తుంది అని చెప్తారు. హో అని ఆలోచిస్తూ అలాగే సార్ అని ఫోన్ కట్ చేస్తాడు. రాధ బట్టల మడత పెడుతూ ఉంది. రాధ లాయర్ గారు కాల్ చేశారు అని నవీన్ అనగానే రాధ ఒక్క క్షణం నవీన్ వైపు చూసి బట్టలు మడత పెడుతూ ఓ అవునా, ఏం చెప్పారు అని అడుగుతుంది. 3 నెలల్లో విడాకులు వస్తాయని చెప్పారు అని నవీన్ చెప్తాడు. పోనీలే, నా బాధ నుండి మీకు త్వరగానే విముక్తి కలుగుతుంది అని బట్టలు మడత పెడుతూ అంటుంది రాధ. రాధ ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తావా అని నవీన్ సూటిగా అడుగుతాడు. అడగండి అని రాధ తన బట్టలు తీసుకుని రూమ్లోకి వెళ్తుంది. నవీన్ లేచి రాధ వెనక వెళ్తూ నేను విడాకులు తీసుకున్న తర్వాత అన్నీ కుదిరితే సుజీని పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా అని అనగానే ఏంటండి, పెళ్లి పనులు నాకే అప్పగిస్తారా ఏంటి అని రాధ అడుగుతుంది. లేదు అది కాదు నవీన్ అంటాడు. రాధ నవీన్ బట్టలు తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్తుంది. రాధ వెనకాలే మళ్ళీ నవీన్ వెళ్తూ నువ్వు కూడా తర్వాత పెళ్లి చేసుకుంటావా రాధా అని అడుగుతాడు. రాధ నడుస్తూ ఆగి వెనక్కి తిరిగి నవీన్ వైపు చూసి నవ్వి మళ్ళీ ముందుకు తిరిగి వెళ్ళి నవీన్ బట్టలు ర్యాక్లో సర్దుతూ ఉంది. సమాధానం చెప్పకుండా నవ్వుతావేంటి అని నవీన్ నెమ్మదిగా అడుగుతాడు. రాధ ఏం మాట్లాడకుండా అలాగే సర్దుతూ ఉంది. అడుగుతుంటే చెప్పవా అని రాధ చెయ్యి పట్టుకుని నవీన్ తన వైపు తిప్పుకున్నాడు. కంటి నిండా నీళ్లతో రాధ నవీన్ వైపే చూస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావని నవీన్ అడిగేలోపు చేసుకుంటాను, పెళ్లి చేసుకుంటాను అని రాధ చెప్పి హాల్లోకి వెళ్తుంది. నవీన్ అస్సలు ఊహించని సమాధానం కావడంతో అక్కడే నిలబడిపోయి 2 నిమిషాలు మళ్ళీ రాధ దగ్గరికి వెళ్ళి కొంచెం దూరంగా కూర్చుకుని చేసుకుంటాను అన్నావు, మరి ఆ కన్నీళ్ళు ఎందుకు అని నవీన్ అడుగుతాడు. ఎందుకంటే ఒకసారి అమ్మా నాన్న మాట కాదు అనకుండా పెళ్లి చేసుకుని తప్పు చేశాను, ఇంకోసారి అలా కాకుండా జాగ్రత్త పడుతున్నాను అని రాధ అంటుంది. అంటే మీ అమ్మా నాన్న తప్పుగా డిసిషన్ తీసుకున్నారని అంటున్నావా అని నవీన్ అడుగుతాడు. అవును, వాళ్ళతో పాటు నేను కూడా. అబ్బాయి బాగా సంపాదిస్తున్నాడు, చదువుకున్నాడు, స్టైల్గా ఉంటాడు, సిటీలో ఎలా ఉండాలో తెలిసినవాడు అని చెప్పి పెళ్లి చేశారు నాకు. ఏం తెలియదు కదా, పెళ్ళికి కావలసిన అర్హతలు అవే అనుకుని పెళ్లి చేసుకున్నాను. కానీ మా అమ్మ నాన్న అలా కాకుండా అబ్బాయి మంచివాడు, నిన్ను అర్థం చేసుకుంటాడు, నిన్ను తనకు నచ్చినట్లు మార్చుకుంటాడు, నీ ఇష్టాన్ని గౌరవిస్తాడు అని చెప్పుంటే బాగుండేది అని రాధ అంటుంది. నవీన్ సైలెంట్గా తల దించుకుని వింటున్నాడు. ఇందులో మీ తప్పు ఉందని నేను అస్సలు అనను.
మిమ్మల్ని తప్పు కూడా పట్టను. ఎందుకంటే ఇందులో మీ తప్పు కొంచెం కూడా లేదు. కొడుక్కి ఇష్టమా కాదా తెలుసుకోకుండా గొంతు మీద కత్తి పెట్టి తాళి కట్టు అంటే నన్ను పెళ్లి చేసుకున్నారు. మీ పరిస్థితిలో నేను ఉన్న అలాగే చేసేదాన్ని. అత్తయ్య, మామయ్య నా కొడుకు పెళ్లి మాకు నచ్చిన అమ్మాయితో జరిగిపోవాలని కాకుండా మా అబ్బాయికి ఎలాంటి అమ్మాయి నచ్చుతుంది? వాడికి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటాడా లేదా? ఆ అమ్మాయితో పాటు బాధపడతాడా అని ఆలోచించి ఉంటే ఇప్పుడు మీరు నేను బాధపడేవాళ్ళం కాదు. అందుకే మిమ్మల్ని అస్సలు తప్పు పట్టను అని రాధ అంటుంది. అంటే రాధా నాకు పల్లెటూరు ఎందుకు నచ్చదు అంటే నవీన్ అంటుండగానే ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి, తెలుసుకుని ఏం చేస్తాం, అంతా అయిపోయింది. 3 నెలలు ఇలాగే ఉంటే తర్వాత మీ జీవితం మీది, నా జీవితం నాది అని రాధ అంటుంది. మొదటిసారి రాధ తన ఎదురుగా అలా మాట్లాడుతూ ఉంటే నవీన్ చూస్తూ పెళ్లి మీద తనకు ఉన్న క్లారిటీ ఇంత క్లియర్గా చెప్తూ ఉంటే వింటూ ఉండిపోయాడు నవీన్. నేను వెళ్ళి మీకోసం అల్లం టీ పెట్టుకుని వస్తాను అని రాధ కిచెన్లోకి వెళ్తుంది. నవీన్కి టీ గ్లాస్ ఇచ్చి తన గ్లాస్ తీసుకొని బాల్కనీ వైపు వెళ్ళింది. అక్కడే ఆలోచిస్తూ టీ తాగి లోపలికి వచ్చింది. నవీన్ టీ తాగకుండా సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఏమండి అని రాధ పిలుస్తుంది. ఆ చెప్పు రాధా అని నవీన్ కళ్ళు తెరిచి చూస్తాడు. పడుకోండి ఇంకా కాసేపు, మధ్యాహ్నం పడుకోలేదు కదా అని రాధ అంటూ ఉండగా సుజీ, సంజయ్ వస్తారు. హాయ్ నవీన్, ఎలా ఉంది? ఫీవర్ తగ్గిందా అని సంజయ్ అడుగుతాడు. కొంచెం కంట్రోల్లోకి వచ్చిందని నవీన్ చెప్తాడు. సుజీ సోఫాలో కూర్చుని రాధా మంచినీళ్ళు తీసుకురావా అని అడుగుతుంది. ముందు నవీన్కి ఎలా ఉందో అడగవా సుజీ అని సంజయ్ అడుగుతాడు. నువ్వు అడిగితే సమాధానం విన్నాను కదా, మళ్ళీ ఎందుకు అడగడం? ఇలాంటి ఫార్మాలిటీస్ నాకు అస్సలు నచ్చవు. అయినా జస్ట్ ఫీవరే కదా, అన్న ఆరాలు ఎందుకు అని అంటుంది సుజీ. నవీన్ అన్నీ వింటూ మొదటిసారి మనసులో బాధపడ్డాడు. సుజీ, మంచినీళ్ళు ఇవ్వుగో అని రాధ ఇస్తూ మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి అని రాధ అంటుంది. ఏంటో చెప్పు రాధా అని సంజయ్ అంటాడు. మరేమో రేపు ఉదయం 10 గంటలకు మా అమ్మ, నాన్న, అత్తయ్య, మామయ్య ఇక్కడికి వస్తున్నారు. మనం ఇలా ఉండటం చూస్తే అనుమానం వస్తుంది అని రాధ చెప్తుంది. ఆ వస్తే అని సుజీ అడుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ధన్యవాదాలు. మళ్ళీ రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.